కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారందరికీ తెలివిలేదా? పాపము చేయువారు బహుగా భయపడుతారు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇజ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించు, ఇజ్రాయేలు సంతోషించు.